ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎల్ నినోతో ఆహార భద్రతకు ముప్పు అనే అంశం చూద్దాం. దేశంలోకి ఎల్ నినో ప్రవేశించింది. ఆగస్టు నాటికి మరింత బలపడుతుందని ఐఎండీ తెలియజేసింది. సముద్రం నీరు వేడెక్కి భూమిపై హీట్ వేవ్స్ వీస్తాయని పేర్కొంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తేల్చింది. దీంతో వర్షాలు బాగా తగ్గిపోయి భూగర్భ జలాలు అడుగుంటుతాయి. నీటి కొరత వస్తుంది. పంటలు పండవు. కరువు ఏర్పడుతుంది. ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే కరువుపై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇది కేవలం జాతీయ విపత్తుగానే కాక ప్రపంచమంతటా ఈ ఎల్ నినో విపత్కర పరిస్థితులను సృష్టిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్ నినో శీతాకాలం వరకు కొనసాగవచ్చునని పలు విదేశీ సంస్థలు అలాగే ఇంటర్నేషనల్ వెదర్ డిపార్ట్మెంట్ ఐడబ్ల్యూడి తెలియజేశాయి. ఇది మన ఋతుపవనాలను తూర్పు వైపు పసిఫిక్ మహాసముద్రంలోకి నెట్టే అవకాశం ఉంది. ప్రస్తుత ఉపగ్రహ డేటాను పరిశీలిస్తే కదలిక స్పష్టంగా కనిపిస్తోంది. భారత్లో నమోదైన తీవ్రస్థాయి వడగాడ్పులు ఎల్ నినో సంకేతాలేనని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈసారి వేసవిలో ఇండియా విపరీతమైన ఉష్ణోగ్రతలను ఎదుర్కొంది. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 10 నగరాలు మన దేశంలోనే ఉన్నాయని నివేదికలు తెలిపాయి. భారత ఉపఖండంలో పగటి రాత్రి ఉష్ణోగ్రతలు రెండూ పెరిగాయి. మరోవైపు హిమాలయాలకు ఉత్తరాన 2000 నుండి 2500 కిలోమీటర్ల పొడవున మేఘాల సమూహం ఏర్పడింది. ఇది దక్షిణ దిశగా దూసుకొచ్చి గంగా మైదాన ప్రాంతాల్లో వాతావరణ బీభత్సాన్ని సృష్టించవచ్చు. ఈ వింత వాతావరణ పరిణామాల కారణంగా ఒక్క యూపీలోనే 30కి పైగా జిల్లాలు బలమైన గాలులు, తుఫానులు, భారీ వర్షాలను చూశాయి. ప్రజలు దీన్ని వేడి నుంచి ఉపశమనంగా భావించారు. కానీ నిజానికి ఇది ఋతుపవనాలు ఉపఖండం లోపలికి విస్తరించకుండా అడ్డుకుంటున్న వాతావరణ వైపరీత్యం. వాతావరణ పరంగా 2026వ సంవత్సరం తీవ్రమైన అనిశ్చితికి దారితీయవచ్చు. దీనివల్ల ఇక్కట్ల పాలవనున్న వర్షాధార రైతులను ఆదుకోవడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఎందుకంటే మన సేద్య రంగంలో దాదాపు 60% మంది వర్షాలపై ఆధారపడిన వారే. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల సాగు ద్వారా దేశానికి పౌష్టికాహారాన్ని అందించడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. వర్షపాతం సగటు కంటే తగ్గితే అది కేవలం ఆహార భద్రతను మాత్రమే కాకుండా లక్షలాది రైతుల జీవనోపాధిని కూడా నేరుగా దెబ్బతీస్తుంది. ప్రస్తుత అస్థిర, ఆలస్య వానల కారణంగా వర్షాధార రైతులు సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం శ్రేయస్కరం కాదు. గడిచిన 5 ఏళ్లలో భారతదేశం అతి తక్కువ వ్యవధిలో అత్యధిక వర్షపాతం నమోదైన జూన్ నెలను, అత్యంత పొడి వాతావరణం కలిగిన ఆగస్టు, అక్టోబర్ నెలలను చూసింది. తీవ్రమైన వడగాడ్పులు, పశ్చిమ వాతావరణ కల్లోలాలు సాంప్రదాయ వాతావరణ చక్రాలను పూర్తిగా మార్చేశాయి. దీనివల్ల వర్షాధార రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో చిక్కుకుని పోయారు. గడిచిన 5 ఏళ్లలో ఒక్క 2025-26లోనే రికార్డు స్థాయిలో ధాన్యాల ఉత్పత్తి జరిగినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ 2021-22 నుంచి ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గడం వల్లే గోధుమలు, కొన్ని రకాల బియ్యం, చక్కెర ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధించవలసి వచ్చింది. ఈ సమస్యకు తోడు ఇరాన్ యుద్ధం వచ్చిపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధనాలు, ఎరువులు, ఖనిజాల సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం తగినన్ని ఎరువులను నిల్వ చేసినప్పటికీ రబీ సీజన్కు అవి సరిపోకపోవచ్చు. వాతావరణ వైపరీత్యాల వల్ల పంటల సాగుకు రసాయన ఎరువులు, పురుగు మందుల అవసరం ఇంకా పెరుగుతుంది. కానీ ఇప్పటికే వీటికి తీవ్ర కొరత నెలకొంది. రాబోయే వాతావరణ పరిస్థితులపై విధానకర్తలు రైతులకు అవగాహన కల్పించాలి. ప్రతి జిల్లాలో వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలను అందించాలి. వర్షాధార ప్రాంతాల్లో బహుళ పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించాలి. సేంద్రియ ఆవు పేడ, పెరటి ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలి. మట్టిలో సేంద్రియ పదార్థం పెరిగే కొద్దీ నేల నీటిని నింపుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. జీవబొగ్గు సాయంతో నేల నాణ్యతను పెంపొందించే పద్ధతులను రైతులు పరిశీలించాలి. పొడి ప్రాంతాల్లో ఎక్కువగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజల సాగును చేపట్టాలి. వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో నీటిని, రసాయనాలను కూడా ఆదా చేయడానికి చిరుధాన్యాల సాగు మేలు. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోళ్లు పెంచడంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించాలి. వర్షాధార ప్రాంతాలలో అత్యధిక భూములను పంటల బీమా పథకం పరిధిలోకి తీసుకురావాలి.
ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ఎంతైనా అవసరం. ప్రతి గ్రామంలోనూ రైతుల భాగస్వామ్యంతో గిడ్డంగులను ఏర్పాటు చేసి నిర్వహించేలా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు ప్రతి వ్యక్తికి ఆహార భద్రత సాధ్యమవుతుంది. ఈరోజు మనం ఎల్నినోతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులు, ఆహార భద్రతకు కలిగే ముప్పు ఏమిటో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.